वेदाहमेतं पुरुषं महान्तम् आदित्यवर्णं तमसः परस्तात् तमेव विदित्वा अतिमृत्युमेति नान्यः पन्था विद्यते येनाय नान्यः पन्था विद्यते येनाय। ఓం శాంతి శాంతి శాంతి. ఈ యొక్క ఉపనిషత్ జ్ఞానగంగా అధ్యాత్మ సత్సంగానికి వచ్చేసినటువంటి వారందరికీ నమస్తే, స్వాగతం, సుస్వాగతం. ఓం నమస్తే ఆచార్యజీ, సర్వేభ్యో నమో నమః. నమస్తే. బృహదారణ్యకోపనిషత్తు ప్రథమ అధ్యాయము, అదే ద్వితీయ అధ్యాయము, ప్రథమ బ్రాహ్మణము, 19వ సంపుటాన్ని చూడండి. అథ యదా సుషుప్తో భవతి యదా న కస్యచన వేదాహిత నామ నాఢ్యో ద్వాసప్తతిః సహస్రాణి హృదయ పురీతతం అభిప్రతిష్ఠంతే తాభిః ప్రత్యవసృప్య పురీతతి శేతే. ఎప్పుడైతే సుషుప్తో భవతి పడుకొని ఉండడం జరుగుతుందో, ఆ పడుకొని ఉన్నప్పుడు యదా నా కస్యచన ఎవరిదైనను కూడా నా వేద ఇది తెలుసుకోలేరనమాట. నా అంటే ఇక్కడ ఎవరైతే పడుకుంటుంటారో వారిని గురించి తెలుసుకోలేరు. ఎందుకు అని అంటే సుషుప్త అంటే నిద్రాస్థితిలో వెళ్ళిపోతున్నప్పుడు, చైతన్యాన్ని కోల్పోతున్నప్పుడు. చైతన్యం అంటే జాగ్రత్త అవస్థ. చైతన్యం అంటే దేహం శ్వాస ఆడుతుంది, గుండె కొట్టుకుంటుంది, కిడ్నీలు పనిచేస్తున్నాయి, రక్త ప్రసరణ జరుగుతూ ఉంది, వెంట్రుకలు పెరుగుతున్నాయి, గోర్లు పెరుగుతున్నాయి, ఇదంతా జీర్ణక్రియ పనిచేస్తుంది, మలమూత్రాలు తయారవుతున్నాయి. ఇవన్నీ వేటికవి పనిచేస్తూనే ఉన్నాయి. కానీ తమ గురించి జాగ్రత్త అవస్థలో ఏ రకంగా నువ్వు నేను అనేటువంటి విధంగా ఇట్లా తెలుసుకుంటామో అటువంటి అవగాహన అనేటువంటిది నిద్రా స్థితిలో ఉండదు. కస్యచన వేదాహిత, వారి హితం గురించి వారికి ఏమీ తెలియదు, వారేమీ తెలుసుకోలేరు. కారణం ఏంటంటే ఆ యొక్క వారి చైతన్య అవస్థ అనేటువంటిది నాడ్యో ద్వాసప్తతిః సహస్రాన్ని 72,000 నాడులలో ఆ యొక్క చైతన్య స్ఫూర్తి అనేటువంటిది సక్రియమై ఉంటుంటది. కాబట్టి హృదయ పురీతతం అభిప్రతిష్ఠంతే, ఈ హృదయంలోని ఆ స్పందన అనేటువంటిది, ఈ యొక్క చైతన్య స్పందన అనేటువంటిది ఉంటుంటది. కాబట్టి ఇక అంతకు మినహా ఇక మీ జాగ్రత్త అవస్థలో ఏ రకమైతే ఉదయించే సూర్యుని, పూసే పువ్వును, కాసిన చెట్టును, ప్రతిదానిని చూడడం జరుగుతుంటుందో అటువంటి చూడడము అనేటువంటిది కానీ, అవగాహన అనేటువంటిది ఒకరినొకరు తెలుసుకోవడం, ఇది దినము రాత్రి అని తెలుసుకునే అటువంటి అవగాహన అనేటువంటిది ఉండదు. తాభిః ప్రత్యవసృప్య పురీతతి శేతే, ఇక ఆ రకంగా అంత జాగ్రత్త అవస్థను విస్మరించినట్టుగా నిద్రలో పడుకొని ఉండడం జరుగుతుంది. సా యథా కుమారో వహ మహారాజో వా మహాబ్రాహ్మణో వా అతిఘ్నీమానందస్య గత్వా శయీత ఏవం ఏవ ఏష ఏతచ్చేతే. ఇక పడుకున్నటువంటి అతను నేను పిల్లవాడినా, లేదంటే మహారాజునా, పండితున్నా, పామరున్నా అనేటువంటి జ్ఞానమే ఉండదు. కేవలం అలా పడి ఉంటారు అంతే నిద్రలో. నేను బ్రాహ్మణునా, క్షత్రియునా, శూద్రునా అనేది, నేను హింసకున్నా అనేటువంటిది ఏది తెలియదు. ఆనందస్య గత్వా, ఆనంద స్థితిలో పడుకోవడం జరుగుతుంటది. ఆనంద స్థితి అంటే ఏంటంటే పరిస్థితికి ప్రభావితం కాకుండా సహజమైనటువంటి స్థితిలో ఉండిపోవడం నిద్రలో. అందుకే యోగ సాధన చేయిస్తున్నటువంటి
యోగ గురువులు యోగ నిద్ర అని చెప్పేసి, శవాసనం అని చెప్పేసి, శవము ఏ రకంగానైతే పడి ఉంటుందో ఆ రకంగా, శవము ఏ రకంగానైతే పడి ఉంటుందో ఆ రకంగా పడుకోబెట్టేసి, ఆ శవము ఏ రకంగా పడి ఉంటుందో ఆ రకంగా పడుకోబెట్టడం అంటే ఏంటంటే, నియంత్రణను వదిలింపజేయడం. అలర్ట్ గా ఉండేటువంటి దానిని వదిలింపజేయడం, సావధానతను వదిలింపజేయడం. ఏదైతే బీ కేర్ఫుల్ అనేటువంటి అతి జాగ్రత్తగా సావధానంగా ఉండండి అనేటప్పుడు మన జ్ఞాన తంతువులన్నీ సక్రియంగా పనిచేస్తుంటాయి. ఆ సక్రియతను వదిలింపజేయడం, ఢీలా చూడన, అంగం ఢీలగా వదిలేసి సహజమైనటువంటి స్థితిలో ఒక పువ్వు విరబూసినట్టుగా, ఒక మొక్క మొలకెత్తి పెరిగి పెద్దది విరబూసినట్టు అంత సహజమైనటువంటి స్థితిలోకి తీసుకురావడమే ఈ యోగ నిద్ర స్థితి. ఈ యొక్క శవాసనంలో పడుకోబెట్టడం ఆ రకం ఉంటుంటది. ఆ పడుకున్నటువంటి వ్యక్తి అటువంటి సహజమైనటువంటి ఆనందంలోకి వెళ్ళి సహజంగా అప్పుడు వారికి ఏ చీకు చింత బాధలు ఏవి ఉండవు, అన్ని మర్చిపోవడం జరుగుతుంటాయి. ఇంకా మా అనుభవపేతంగా ఇంకా లోతుగా చూసినట్టయితే ఈ యొక్క బాధలు, ఇంకా శారీరక రోగాలు, నొప్పులు ఏవైతే ఉంటాయో అవన్నీ నిద్రపోతేనే తగ్గిపోతాయి. అందు గురించి డాక్టర్లు హాస్పిటల్లో అడ్మిట్ చేసేది ఎందుకు అంటే, వారిని ఏనకైన ప్రకారైన ఏ విధంగానైనా సరే నిద్రపుచ్చాలి. నిద్రపుచ్చితే మళ్ళీ సహజమైనటువంటి స్థితికి వస్తుంటారు. మేల్కొని ఉన్నప్పుడు ఉత్తేజనతోటి ఉండడం వల్ల నాకు ఈ రకంగా రోగం వచ్చింది, నేను ఇలా ఉన్నాను అనేటువంటి భ్రాంతిలోంచి వాళ్లకు సహజమైనటువంటి స్థితికి నిద్రపుచ్చటం, ఆ క్లోరోఫామ్ ఇవ్వడం. క్లోరోఫామ్ అంటే ఈ పెయిన్ కిల్లర్ ఇచ్చైనా సరే ఆ నొప్పిని, ఆ బాధను ఆపరేషన్ చేసినప్పుడు ఏదైనా సరే అవేవి తెలియకుండా నిద్రపుచ్చడం, అటువంటి స్థితిలో ఉంచడం జరుగుతుంటది. ఏవ ఏవ ఏష ఏతచ్చేతే, ఈ విధంగా అతను సహజమైనటువంటి స్థితిలో పడుకొని ఉంటాడు. ఇప్పుడు 25ది చూడండి. సా యథా ఊర్ణనాభి తంతున ఉచ్చరేత్ యథా అగ్నేః క్షుద్ర విస్ఫుల్లింగాః విచ్చరంతి ఏవ అస్మాదాత్మానః సర్వే ప్రాణాః సర్వే లోకా సర్వే దేవా సర్వాణి భూతాని విచ్చరంతి. ఇక అతడు ఎప్పుడైతే ఒక దూది పింజం, ఊర్ణం అంటే దూది పింజం ఓలే, దూది పింజానికి ఆ యొక్క దూది పోగులు ఏ రకంగా అయితే ఉంటాయో, నాభిస్థంతున ఉచ్చరే, ఈ యొక్క నాభి దగ్గర ఈ నాడులన్నీ ఆ రకంగా ఈ యొక్క కలయికలతో ఉంటుంటాయి. అన్ని నాడులు నాభి దగ్గర కలుస్తుంటాయి. ఎందుకు అంటే పిండం ఏర్పడేటప్పుడు ఆ యొక్క ఆహారాన్ని సేవించేటువంటిది, శ్వాస తీసుకునేటువంటిది సమస్తము ఈ నాభి ద్వారానే జరిగేటువంటిది. కాబట్టి ఈ నాడులన్నీ ఒక దూది పింజంలో దూది పోగులు ఏ రకంగానైతే ఉంటుంటాయో ఆ విధంగా ఈ నాభి చుట్టూ ఈ నాడులు అనేటువంటివి ముడిపడి ఉంటాయి. యథా అగ్నేః క్షుద్ర విస్ఫుల్లింగ ఉచ్చరంతి ఏవం ఏవ అస్మదాత్మనః, ఈ ఆత్మ నుండి ఆ నాడుల ద్వారా, ఆ ఇంద్రియాల ద్వారా ఈ శక్తి, ఊర్జ శక్తి అనేటువంటిది, ఈ యొక్క ఆత్మ అనేటువంటిది మూల కేంద్రం. ఆ కేంద్రం నుంచి ఈ యొక్క మండుతున్నటువంటి అగ్ని నుంచి ఆ యొక్క సమిధలలో, కర్రలలో వికారం ఉన్నట్టయితే చిటపటమంటూ మినుగురులు ఎగిరి పడుతూ ఉంటుంటాయో, నిప్పు కణాలు కాకుండా దాన్ని ఏమంటారు, మిరుగులు అంటారా, మిరుగులు ఎగిరి పడుతుంటాయి అన్నమాట. ఆ ఎగిరి పడేటువంటి
నిప్పు నిప్పు మెరుగులు అగ్ని నుండి ఏ రకంగా ఎగిరి పడుతుంటాయో అదే విధంగా ఈ ఆత్మ యొక్క అక్కడి నుండి ఇప్పుడు బండి నడిపిస్తున్నటువంటి డ్రైవరు వెనక ఇండికేటర్ లైట్ వెలిగిస్తుంటాడు, ముంగట వెలిగిస్తుంటాడు, ఈ పక్కన చూస్తాడు, ఆ పక్కన చూస్తాడు, బ్రేక్ వేస్తాడు, క్లచ్ వేస్తుంటాడు, క్లచ్ తొక్కుతూ ముందుకు తీసుకెళ్తుంటాడు. అన్ని చేసేది అతనే. అదే రూపకంగా ఈ యొక్క శరీరంలో ఉన్నటువంటి ఆత్మ నుండి ఈ శక్తి, ఊర్జ శక్తి ఏ వైపు ప్రయాణింపజేయాలి, దేనిని నడిపించాలి అనేటువంటిది కనురెప్పలను లేపడం, దించడం, శ్వాసను తీసుకోజేయడం, వదిలింపజేయడం, చేతులను కిందికి మీదికి కదిలింపజేయడం, కాళ్ళను వెనుకకు ముందుకు నడిపింపజేయడం, తలను అటు ఇటు తిప్పడం, ఇవంతా చేసేటువంటిది ఆత్మ నుండే జరుగుతుంది అనేటువంటిది ఇక్కడ చెప్పుకొస్తున్నాడు. సర్వే ప్రాణ, ఈ ప్రాణాలు ఏవైతే ఉన్నాయో ఈ దశ ప్రాణాలు, సర్వే లోక, ఈ లోకాలు ఏవైతే ఉన్నాయో భూర్భువ స్వహ అనేటువంటివి, సర్వే దైవాహ, ఈ పంచమహాభూతాలు ఏవైతే ఉన్నాయో, సర్వాణి చ భూతాని విచ్చరంతి, ఈ సూక్ష్మ స్థూల తన్మాత్రలు పంచమహాభూతాలు ఇవన్నీ సూక్ష్మభూతాలు, స్థూల భూతాలు ఇవన్నీ ఆ యొక్క ఆత్మ నుండి నడుస్తున్నాయి. దేహంలో ఆత్మ నుండి, బ్రహ్మాండంలో పరమాత్మ. తస్య ఉపనిషత్ సత్యస్య సత్యమేతి, ఈ యొక్క తస్య ఆ యొక్క ఆత్మ యొక్క ఉపనిషత్, ఉప అంటే దగ్గరగా, నిషత్ అంటే నీ పూర్వపు శిథిలి సదనే సీదా అంటే దగ్గరగా ఆలోచిస్తున్నట్టయితే, విచారిస్తున్నట్టయితే, ఆత్మ నిరీక్షణ చేస్తున్నట్టయితే, సత్యస్య సత్యమిది, ఈ సత్యం యొక్క యథార్థం అనేటువంటిది బోధపడుతుంటది, కళ్ళకు కట్టినట్టు కనిపిస్తుంటుంటది. ప్రాణావై సత్యం తేషామేష సత్యం, ఈ ప్రాణాలు శ్వాస తీసుకుంటున్నటువంటిది ఆ ఆత్మనే, ఆ సత్యంతోటే ఈ యొక్క జీవితం అనేటువంటిది ఏర్పడుతుంది కాబట్టి ఏషా సత్యం, ఇదంతా సత్యం అనేటువంటిది వ్యక్తమవుతుంది. ఇది బృహదరణ్యకోపనిషత్తు ద్వితీయ అధ్యాయ ప్రథమ బ్రాహ్మణం సమాప్తం. అథ ద్వితీయ బ్రాహ్మణం. యోహా వై శిశు సంధానం సప్రత్యాధానం సాస్థూనం సదామం వేద సప్తః ద్విషతో భ్రాతృవ్య అనవరుద్ధి. అయం వావా శిశుర్ యో అయం మధ్యమః ప్రాణః తస్యేదం ఏవ ఆధానమిదం ప్రత్యాధానం ప్రాణః స్థూనాన్నం దామా. ఇంకా ఎవరైతే యోహా వై శిశు, ఈ శిశు ద్వితీయ బ్రాహ్మణంలో తృతీయం కంప్లీటెడ్. ఇప్పుడు ప్రథమ ద్వితీయ అధ్యాయం ద్వితీయ అధ్యాయంలో ప్రథమ బ్రాహ్మణం పూర్తయింది, ద్వితీయ బ్రాహ్మణం ప్రారంభం అవుతుంది. శిశుం సంధానం, శిశువును సంధానం, సా ప్రత్యాధానం, సా స్థూనం, సా దామం వేద. ఇక ఈ యొక్క శిశు స్థితి గర్భంలో పిండ స్థితిగా ఎదిగి జన్మించినప్పుడు ఆ శిశువు సంధానం, స ప్రత్యాధానం, ఇక ఈ సూక్ష్మ రూపం నుంచి స్థూల రూపానికి రావడం, పిండ రూపం ఎదిగింపజేసుకుని శిశువుగా జన్మించి ఉన్నటువంటి సదామం వేద సప్తః ద్విషతో భ్రాతృవ్య అనవరుద్ధి. ఈ భ్రాతృవ్య అంటే శత్రువు, ఏదైనా ఆపద వచ్చినా కూడా ఏదైనా కూడా శిశువు కనుక్కోలేడు, నివారించలేడు, అక్కడ సహజమైనటువంటి స్థితిలో ఉండిపోతాడు. ఇక కాశీరాజు అజాతశత్రు ఈ యొక్క మా రహస్యాన్ని ఏమని చెప్తున్నాడంటే, ఇదివరకైతేనేమో యవాల గురించి చెప్పాడు, కళ్ళు, ముక్కు, కాళ్ళు, చేతులు, ఈ రక్తపు, ఈ నాడులు, వీటన్నిటి గురించి చెప్పాడు. ఇప్పుడు ఏంటంటే ప్రాణం యొక్క సామర్థ్యంతో శిశువు ఏ రకంగానైతే జన్మించి ఉంటున్నాడో, బ్రతుకుతున్నాడో అతని యొక్క సామర్థ్యాన్ని గురించి చెప్పడం జరుగుతుంది.
కాశీరాజు అజాతశత్రు దీప్త బాలకి గార్గ్యునికి ఉపదేశిస్తూ ఉన్నాడు. ఏమనంటే, ఏ రకంగానైతే శిశు రూపమైనటువంటి చిన్నతనము నుంచి, శైశవావస్థ నుంచి ఈ యొక్క వత్స రూపం అంటే బచ్చడ అంటే దూడ రూపం, ఆధానం, అటువంటి స్థితికి, అంటే శిశువు స్థితి నుంచి నెమ్మదిగా ఎదిగి ఆ రకంగా ఇక దూడ రూపాన్ని జన్మింపజేయడం. ఆవునైతేనేమో దూడ రూపం, మనిషినైతేనేమో శిశువు రూపంగా జన్మింపజేసినప్పుడు ఈ కనబడుతున్నటువంటి శిశు శరీరం ఏదైతే ఉందో అందులో ఆ ఆత్మ అనేటువంటిది నిలబడి ఉన్నది. ఇప్పుడు పిండము ముందా నేను ముందా? నేనే ముందు. నేను వచ్చిన తర్వాతనే కిరాయికి ఇల్లు తీసుకోవాలన్నా ఈ ఇల్లు బాగుందా, ఇక్కడ బాగుందా, ఈ వసతులు బాగున్నాయా అని చూసి కిరాయికి తీసుకోవడం. కట్టుకోవాలనుకున్నా కూడా ఇక్కడ రోడ్డు ఉన్నదా లేదా, ఇక్కడ ఇరుకు సందు ఉన్నదా, పక్కకు ఎవరున్నారు, ఇదెవరున్నారు, అక్కడ ఎవరున్నారు అని చూసి స్థలం తీసుకొని కట్టుకోవడం. మరియు ఏ గది కట్టుకునేటప్పుడు ఏ గది ఎక్కడ ఉండాలి, ఏ వైపున వంటశాల ఉండాలి, ఎక్కడ పడక గది ఉండాలి అనేటువంటిది చూసి కట్టుకోవడం. దీన్ని బట్టి తెలుస్తుంది ఏంటంటే నేను ముందు, ఆ తర్వాతనే ఈ దేహం. నేను ముందు, తర్వాతనే ఈ యజమానిత్వం. మరి యజమాని ముందు, సంపద అంతా తర్వాత. ఈ యొక్క ధామ అంటే ఏంటంటే ఆసక్తి, బంధించేటువంటిది. ఇప్పుడు ఏంటంటే వస్త్రాలను మనం స్నానం చేసే కంటే ముందు మురికి వస్త్రాలను వదిలి స్నానం చేసిన తర్వాత శుభ్రమైన వస్త్రాలను మనమే చుట్టుకోవడం, మనమే కట్టుకోవడం, మనమే తొడుగుకోవడం, మనమే చేసుకోవడం, అది భగవంతుడు చూపిస్తున్నాడు అన్నమాట. ఇది నీ శరీరం, ఇదిగో ఇది నీ వస్త్రం, ఇది నీ జన్మ, ఇగో ఇది నీ ప్రారంధం అని చెప్పేసి జీవాత్మ పరమాత్ముడు వ్యవస్థ చేస్తున్నాడు. కాబట్టి ఆ జీవాత్మయే జన్మను ధరిస్తున్నది. చనిపోయేటప్పుడు కూడా చెప్పిపోతుంటుంటది. మరియు అక్కడ ఏ జన్మలకైతే వెళుతున్నదో ఆ జన్మను ఈ జీవాత్మనే కావాలని గ్రహిస్తూ ఉన్నది. కాబట్టి ఇగో ఈ ఇల్లు రూపంలో, ఈ వస్త్రాల రూపంలో, ఈ యొక్క ఉద్యోగం వ్యాపార రూపంలో తన పరిస్థితులను తాను సృష్టించుకుంటున్నాడు జీవాత్ముడు. వీటన్నింటికి ఆధారం ప్రత్యాధానం అంటే అన్నింటికంటే మూలానికే మూలంగా ఆరూపకంగా. ఇప్పుడు ఏంటంటే దేహం, జీవితం, ఇంద్రియాలు, కారణం. ఈ కారణం ఎవరికి అంటే ఈ ఆత్మకు, కారణ శరీరంతో. కారణం అనేటువంటిదే ప్రారంధం అనేటువంటిదే. ఇప్పుడు వీళ్ళంతా ఇక్కడ రేషన్ షాప్ లో నిలబడ్డ వారు కానివ్వండి, నోట్లు బంద్ అయినప్పుడు ఏటీఎంల ముందు నిలబడ్డవారు కానివ్వండి, రైల్వే స్టేషన్ లో కౌంటర్ ముందు నిలబడ్డ వాళ్ళు, ఎయిర్పోర్ట్ లో కౌంటర్ ముందు నిలబడ్డ వాళ్ళు, అంటే టికెట్ బుక్ చేసుకోవడానికి. వీళ్ళంతా ఎందుకోసం నిలబడ్డారంటే వీరు యాత్ర చేయడానికి, వీరు టికెట్ బుక్ చేసుకోవడానికి, వీరు ఆ వస్తున్నటువంటి యాత్రికులను తీసుకుపోవడానికి వచ్చారు, ఎదుర్కోలుగా వచ్చారు అనేటువంటిది. ఒక్కొక్కరు ఒక్కొక్క ఉద్దేశంతో. రేషన్ షాప్ లో ఉన్నటువంటి వాళ్ళు వారికి అన్నములను, పప్పు ధాన్యాలను, బియ్యంను అటువంటివన్నీ తీసుకోవడానికి ఆ రకంగా విద్యమానమై ఉండడం, ఒక క్రమబద్ధంలో రావాలని చెప్పేసి. ఎలాగైతే శరీర రూపమైనటువంటి ఆధానం, ఈ యొక్క శిరస్సు రూపమైనటువంటి ప్రత్యాధానం, ఈ శరీరానికి మూలం శిరస్సు. ఈ శిరస్సు నుంచి భగవంతుడు కిందికి చూపిస్తున్నాడు, కిందికి చూపించి నడిపిస్తున్నాడు దేహానికి. ఈ యొక్క శిరస్సు కంటే కిందికి ఉన్నటువంటి దానికి శిరస్సు కనిపించదు. శిరస్సు కనిపించకపోవడానికి కారణం ఏంటంటే కింద చూడడానికి ఏమీ లేదు. అదంతా దేహం అంతా, ఈ యొక్క శరీరం అంతా జడము, ఈ మొండెమంతా జడము, దానికి ఏది తెలియదు. ఆ మొండెమును నడిపించేటువంటిది ఈ శిరస్సు మాత్రమే. ఈ శిరస్సుతో ఉండేటువంటి బుద్ధి
చిత్తము, మనస్సు ఆ ఈ యొక్క కళ్ళతో చూస్తూ భౌతిక ప్రకంగా చూసేటువంటి శక్తి ఈ యొక్క శిరస్సులోనే ఉంది. శ్వాస పీల్చుకునేది శిరస్సులోనే ఉంది. బుద్ధి జ్ఞాపకం చేసుకునేటువంటిది, మనస్సు మననం చేసేటువంటిది, చిత్తము చింతన చేసేటువంటిది, వినికిడి అన్ని ఈ శిరస్సులోనే ఉన్నాయి. కాబట్టి శరీరానికి శిరస్సు ప్రధానం. ఈ శిరస్సుకే ఈ మొండెం అనేటువంటిది ముడిపడి ఉన్నది. దీనిని కవి ఏమంటాడంటే, ఈ శిరస్సును బోల్లించిన కుండ. మనం వాడుకునేటప్పుడు కుండను నిలబెడుతుంటాం, ముఖం పైకి ఉంటుంటది, కుండ కిందికి ఉంటుంటది, కుండ భాగం. కానీ ఈ శరీరంలో ఏముంటుంది అంటే, కుండ పైకి ఉన్నది, ఈ మెడ భాగం దాని యొక్క ముఖము అనేటువంటిది కిందికున్నది. ఆ రూపంగా బోల్లించినటువంటి కుండ. ఎలాగైతే దాని యొక్క స్థూన అంటే మీ యొక్క ఏమంటారు, గుంజబాతడం, గుంజబాతి పశువులను కట్టేసినట్టుగా కట్టేయడానికి, ఆ యొక్క పశువులను కట్టడానికి ఒక గుంజ బాతుతుంటారు. అదే రూపకంగా ఈ యొక్క శరీరాన్ని కట్టి ఈ యొక్క శిరస్సుకు ముడిపెట్టడానికి మెడ భాగం, కింద శరీరం అనేటువంటి దాని గుంజ మీద ఈ యొక్క శిరస్సును అనేటువంటిది బోలించి ముడిపెట్టడం. శిరస్సు శరీరంతో ముడిపడి ఉంది, శరీరం శిరస్సుతో ముడిపడి ఉంది. ఆ రకంగా ఈ యొక్క దామాన్ని ముడిపెట్టేటువంటి ఈ నరాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటితోటి ముడిపెట్టుకొని ఉన్నటువంటిది జీవాత్మ. ఒక శిశు రూపముగా, ఒక దూడగా ఉన్నటువంటి చిన్న స్థితి నుంచి ఎదుగుతూ అంచెలంచెలుగా, ఇప్పుడు మనుష్య శరీరము ఈ యొక్క తండ్రి శరీరం నుంచి తల్లి గర్భంలోకి వచ్చేటప్పుడు ఒక తోక కప్పలాగా ఉంటుంటది. చూసారా? చేప పిల్లలు తోక కప్పలాగా ఉంటుంటది అన్నమాట. ఈ యొక్క చిత్రం అంతా ఓం ప్రకాష్ ఇహపరలోకంలో చూపించాడు, చూడండి. అందులో ఆ రకంగా నిలదొక్కున్నటువంటి ఆ యొక్క శిరస్సు, దాని యొక్క ప్రత్యాధానం, ఇందులోనైతే జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, మనస్సు ఇవన్నీ ఒకదానికోటి ముడిపడి ఉన్నాయి. ఆ ముడిపడి ఉన్నటువంటి ఈ శిరస్సు ద్వారానే అన్నపానీయాలు సేవించడం, ఈ యొక్క సేవించేటువంటి క్రియలు కిందికి మీదికి కనురెప్పలు దించడం, నోరు మాట్లాడడం, నాలుక ఆడడం, ఇవన్నీ ఈ యొక్క ప్రాణశక్తితోటి అన్నిటి ముడిపడి ఉన్నాయి. ఈ ప్రాణశక్తితోటి శ్వాసను తీసుకునేటువంటిది, వదిలేటువంటిది, ఇవన్నీ ఆత్మతో పాటు ముడిపడి ఉన్నాయి. ఈ ఆత్మ నరాల గుండా ప్రతి ఒక్క అవయవానికి అంగము ప్రతిదానికి ముడిపెట్టుకొని యొక్క దేహస్థితిలో సజీవంగా ఉన్నది. దీనికి ఈ యొక్క 7 శత్రువులు ఉన్నాయన్నమాట. భ్రాతృవ్యం అంటే శత్రువులు. ఆ శత్రువులు ఏంటో చెప్తున్నాడు. 2 చెవులు, 2 కళ్ళు, 2 ముక్కు రంధ్రాలు, ముక్కు పుటములు, 1 నాలుక. ఇవి ఈ యొక్క శత్రువులు అని చెప్తున్నాడు. ఆత్మరూపమైనటువంటి శిశువుకు ప్రాణరూపమైనటువంటి ఈ యొక్క ప్రాణం అనేటువంటిది ఒక గుంజలాగా పాతేసి దానికి ఇవన్నీ ముడిపెట్టి జీవితాన్ని కొనసాగించడం. మరి ఇవన్నీ ఈ 7 శత్రువులు ఎందుకు అని అంటే, ఆత్మస్థితి నుంచి బహిర్గతం అవుతుంటాయి ఇవన్నీ. చెవులు బయట శబ్దాన్నే వింటుంటాయి, కళ్ళు బయట రూపాన్నే చూస్తుంటాయి, ఈ శ్వాస బయట నుంచే తీసుకొని బయటకు వదులుతుంది, ఈ నాలుక లోపల నుంచే బయటకు వచ్చి నమలడానికి ఆహారాన్ని ఈ దవడకు ఆ దవడకు అందింపజేయడం, మరియు మాట్లాడడానికి వెనుకకు ముందు ఆడడం, మన యొక్క పదార్థం యొక్క రుచిని చూడడం, ఇవన్నీ బయట దానికే ప్రాముఖ్యత ఇవ్వడం.
ఈ ఆత్మరూపమైనటువంటి శిశువు ప్రాణరూపమైనటువంటి ఈ యొక్క గుంజకు ముడిపడి ఉండడం, ఈ రకంగా నిర్లిప్తంగా ఉన్నటువంటి ఇంద్రియాలతోటి, ఇంద్రియముల యొక్క సంగదోషంతో విడిపోవడం అనేటువంటిది అవసరం. ఈ ఇంద్రియాలతోటి సంబంధం ఏర్పరచుకున్నంత వరకు దుఃఖమే దుఃఖం ఉంటుంటది. ఆ ఇంద్రియాల నుంచి ఇంద్రియాలను వినియోగించకుండా తాను స్వామి రూపంలో ఉన్నప్పుడు అప్పుడు సుఖమే సుఖం ఉంటుంటది. చెప్పుడు మాటలు విన్నంత వరకు పరాధీనత, స్వతహా నిర్ణయం తీసుకున్నప్పుడు స్వామిత్వ భావం. ఈ యొక్క వివాహ రహస్యంలో ఉన్నటువంటిది ఏంటంటే స్త్రీ జీవితం ఏంటంటే ఒకరి దగ్గరికి వెళ్ళడం, ఒకరితో ఉండడం, అక్కడి బాధ్యతలు అయిపోయిన తర్వాత మళ్ళీ తాను నిర్ణయాలు తీసుకునే విధంగా బాల్యంలో యవ్వనంలో ఈ ప్రౌఢావస్థలో ఒకరితో పాటు ముడిపడి ఉంటుంటది కాబట్టి వారి చెంతకు వెళ్ళింది కాబట్టి నిర్ణయం వారిది. ఇక వారితో సహజీవనం అయిపోయాక ఇక తాను స్వతంత్రం అయ్యాక తాను నిర్ణయాలు తీసుకోవడం, అప్పుడు ఆమె స్వామిని అవుతుంటది. స్వామిని అంటే ఇక ఆమెనే యజమానురాలు. ఆ రకంగా స్త్రీ ఉద్ధరింపబడడం, ఆ రకంగా పశువులు, పక్షులు, క్రిమి కీటకాలు, ఈ మనుషులు, ఈ యొక్క శూద్రత్వం, ఈ యొక్క వైశ్యత్వం, ఈ యొక్క క్షత్రియత్వం, ఈ బ్రాహ్మణత్వం, ఈ యొక్క ప్రత్యేకతలన్నీ వదిలింపజేయడం. ఈ ప్రత్యేకతలన్నీ మనల్ని పరాధీనంగా చేస్తుంటాయి అన్నమాట. ఎందుకు అంటే ఆ మర్యాదలో మనం కట్టుబడి ఉండాలి. అక్కడ మన స్వేచ్ఛ స్వాతంత్రం ఏది ఉండదు. ఎప్పుడైతే మనం స్వేచ్ఛ స్వాతంత్రం, ఇప్పుడు భగవంతుడు చూపిస్తున్నటువంటి నియమం ఏంటంటే, మనము కళ్ళు తెరిసే వరకు ప్రతిదీ ఒక గుంజకు కట్టేసిన పశువు ఆ గుంజ చుట్టే తిరిగినట్టుగా మనం ఆ నియమాన్ని పాటించాలి. కానీ ఎవరైతే ఆత్మస్వరూపులు ఉంటారో, స్వామి స్థితికి వస్తుంటారో, వారు ఏ నియమాన్ని పాటించాల్సిన అవసరం లేదు. నియమాన్ని పాటించడము అని అంటే మన స్వేచ్ఛను కోల్పోతున్నట్టుగా, మన స్వేచ్ఛ లేదు అని అన్నట్టుగా. అందు గురించి ప్రారంభంలో ఉన్నటువంటి, బాల్యంలో ఉన్నటువంటి, యవ్వనంలో ఉన్నటువంటిది మనకు వృద్ధాప్యంలో భగవంతుడు చూపిస్తుంటాడు అనమాట ప్రతిదీ. ఇక్కడ బాల్యంలో అనుభవం లేదు, యవ్వనంలో లేదు, యవ్వనంలో కొంచెం కొంచెం వస్తుంటది, ప్రౌఢావస్థలో దాదాపుగా వస్తుంటది, ఎదురు దెబ్బలన్నీ తగిలిన తర్వాత. ఇక వృద్ధావస్థలో కేవలం అనుభవం ఉంటది, అక్కడ కర్మ చేసేది చాలా తక్కువ. ఈ విశ్రాంతి, రిటైర్మెంట్ స్థితి, వానప్రస్థ సన్యాసం, అక్కడ ఏంటంటే బుద్ధితోటి యోచించడం, ఆలోచించడం, చింతన మనన చేయడం. అప్పుడు ఆ వృద్ధావస్థలో ఈ స్థూలాహారం, ఘన పదార్థాలన్నీ తినకూడదని చెప్పినట్టుగా పండ్లుడగొట్టి ఘన పదార్థం కాదు, నువ్వు ఇది తరళ పదార్థం, సూక్ష్మ ఆహారం, పాలు సేవించాలి, పాయసం సేవించాలి, పళ్ళ రసాలు సేవించాలి, పండ్లను తీసుకోవాలి అని సూక్ష్మాహారానికి దగ్గరికి తీసుకురావడం. ఈ ముడి ధాన్యాలు తినడం, ఈ యొక్క రొట్టెలు తినడం, ఈ యొక్క వరుగులు తినడం, అటువంటివి ఈ యొక్క ఘనపైనటువంటి పదార్థాలను తిననీయకుండా పండ్లు ఊడగొట్టడం కాకుండా లోపల జీర్ణించుకునేటువంటి శక్తిని కూడా శిథిలం చేయడం. నువ్వు సూక్ష్మానికి రా, స్థూలం నుంచి సూక్ష్మానికి రా. బాల్యం, శైశవావస్థలో, బాల్యావస్థలో, ప్రౌఢావస్థలో, యవన ప్రౌఢావస్థలో అన్ని ఘన పదార్థాలు తినబెట్టి అరిగించాడు. కానీ ఇప్పుడు వృద్ధాప్యంలో 50 ఏళ్ళు దాటిన తర్వాత ఏంటంటే శరీరాన్ని ఒదిగించడం ఉంటుంటది. ఈ యొక్క పుట్టినప్పటి నుంచి 25 ఏళ్ళు, 25 ఏళ్ళ నుంచి 50 ఏళ్ళ వరకు ఎదిగేటువంటి స్థితి, 50 ఏళ్ళ నుంచి 75, 75 ఏళ్ళ నుంచి బ్రతికినంత కాలం ఒదిగేటువంటి స్థితిలోకి వస్తుంటుంటది. కాబట్టి అక్కడ ఏ ఘన పదార్థానికైతే మక్కువ చూపించావో, ఆకలి దెబ్బలు తీర్చుకోవడానికి ఎగబడి ఆ పదార్థాల మీద ఉపభోగం చేసే పదార్థాలను, ఈ వృద్ధావస్థలో అలా కాదు. అక్కడ బాల్యావస్థ, శైశవావస్థ నుంచి బాల్యం నుంచి యవ్వనం నుంచి ప్రౌఢావస్థ ఇక్కడ పెరుగుతుంది, ఆహారం స్థితి పెరుగుతుంది, ఆహారం యొక్క పరిణామం పెరుగుతుంది.
కానీ 50 ఏళ్ళ తర్వాత నుంచి పదార్థం తగ్గుతుంది. పదార్థం యొక్క ఆ యొక్క కఠోరత్వం, ఈ యొక్క బరుగులు అనండి, ఇంకా ఎండినవి అనుకోండి, ఏవైనా అనుకోండి, తొందరగా అరిగేటువంటివి తీసుకోవడం, పాలు తాగడం, మజ్జిగ తాగడం, పళ్ళ రసాలు తాగడం, ఇంకేమైనా అంటే ఇవన్నీ వదిలేసి సమాధి స్థితిలో కూర్చుండి అపభక్షో వాయుభక్ష, గాలిలో ఉన్నటువంటి తేమ శాతాన్నే పీల్చుకోవడం, గాలినే పీల్చుకొని ఆ రకంగా సమాధి స్థితిలో ఉండి తన ఉద్దేశాన్ని నెరవేర్చుకోవడం, ఈ రకంగా సూక్ష్మ స్థితికి తీసుకురావడం. మరియు గర్భంలో ఉన్నటువంటి పిండ స్థితి, పుట్టినటువంటి శైశవ స్థితి, ఆ తర్వాత బాల్య స్థితి, ఆ ప్రౌఢ స్థితి, ఈ యవ్వన ప్రౌఢ స్థితిలో శరీరం దృఢంగా తయారవడం, గట్టిగా తయారవడం, ఎముకలు బలంగా ఉండజేయడం. ఎముకలంటే వృద్ధాప్యంలోనూ బలంగానే ఉంటుంటాయి, కానీ శరీరం, ఈ కండబట్టినటువంటి శరీరాన్ని కరిగింపజేయడం ఈ యొక్క వృద్ధాప్యంలో. ఎక్కడికక్కడ ఆ కండ అనేటువంటిది కరిగిపోయి లుకలుకలైపోయి శరీరం అనేటువంటిది ముడతలు పడ చేయడం. ఈ యొక్క వెంట్రుకలు అనేటువంటివి యవ్వనంలో ఉండేటువంటి స్థితి కంటే వృద్ధాప్యంలో చాలా సూక్ష్మంగా అయిపోవడం, ఊడిపోవడం, ఈ రకంగా ఘనత్వం నుంచి ఈ యొక్క సూక్ష్మత్వం, స్థూలత్వం నుంచి సూక్ష్మత్వానికి తీసుకురావడం, ఇదంతా వ్యవస్థితంగా చేస్తున్నాడు. తమేతాః సప్త ఆక్షితస్య ఉపతిష్టంతే తద్యా ఇమా అక్షన్ లోహిన్యో రాజయస్తాభిరైనం రుద్రో అన్వాయత్తో అథ యా అక్షన్ ఆపస్తాభి పర్జన్యో యా కనీనక తయాదిత్యో యత్కృష్ణం తేన అగ్నిర్యచ్చుక్లం తేనేంద్రో అధరయ ఏనం వర్తన్య పృథివ్యా అన్వాయత్త జౌరుత్తరాయ నాస్యన్నం క్షీయతే యా ఏవం వేద. తమేతాః, ఇక ఆ యొక్క స్వరూపాన్ని వర్ణించి చూపిస్తున్నాడు. ఇంద్రియాలను ఇట్లా చూడండి. అంతేకాదు ఇంకేమనంటే, ఆ యొక్క ఈ 7 శత్రువులు ఏవైతే ఉన్నాయో, ఈ ఇంద్రియాలు ఏవైతే ఉన్నాయో, ఇంద్రియాల యొక్క స్వామి, ఇంద్రియాలు 7 ఇంద్రియాలు ఏంటి, 7 శత్రువులు ఏంటి అంటే 6 ఇంద్రియాలు. పంచేంద్రియాలు అయితే మన అందరికీ తెలుసు, కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు. వాటితో పాటు మనస్సు, ఇమానియాని పంచేంద్రియాని మనః షష్ఠాని, మనసు 6వ ఇంద్రియం. ఈ 6వ ఇంద్రియంతో ముడిపడి ఉన్నటువంటి ఈ జీవితం, ఈ యొక్క ప్రక్రియ అనేటువంటిది నడిపిస్తున్నటువంటిది జీవాత్మ. ఇవన్నీ, ఈ యొక్క తత్వాలన్నీ దేహంలో ఉంటుంటాయి కాబట్టి ఒక్కొక్క దాన్ని ఒలిసి చూపిస్తున్నాడు. దాని యొక్క 7 అక్షితులు ఏమేమిటో చూపిస్తున్నాడు. నాశ నా హోనే వాలి శక్తియా, ఇవి నాశనం కానటువంటి శక్తుల గురించి చెప్తున్నాడు. అవి ప్రాప్తించేటువంటి వాటిని. ఓం, వినపడుతుందా? వినపడుతుందా సరే? ఈ కంప్యూటర్ రెస్పాండ్ చేస్తుంది. ఆ శక్తులు ఏమేమిటో చూపిస్తున్నాడు. కళ్ళలో ఉన్నటువంటి స్వయం రుద్రుడు అంటే ఎరబారేటువంటి ఆ తత్వం, అది ఎలా నివృత్తి అవుతుందో అనే దాని గురించి చెప్తున్నాడు. అది పర్జన్య అంటే వర్షం, ఆ వర్షపు నీటితోటి. అందుకే ఈ యొక్క మనసా ప్రకరణంలో ఊర్ధ్వాదిక్ బృహస్పతి అధిపతి శ్విత్రో రక్షిత వర్షం ఇషవః. ఈ యొక్క శరీరం నుంచి వచ్చేటువంటి ఈ బొల్లి రోగాలు, ఈ తెల్లమచ్చ, ఎర్రమచ్చ, నల్లమచ్చలు అనేటువంటి ఈ రోగాలు, శరీరం మీద వచ్చేటువంటి ఈ పూత దేని వల్ల నయమవుతుంటదంటే రక్షిత వర్షమిషవః, ఆ యొక్క
బొల్లి రోగం నుంచి రక్షించడానికి వర్షం ఇషవ, వర్షంలో తడవడం, వర్షం నీళ్ళు తాగడం, వర్షపు నీరే దానికి విరుగుడు అని చెప్పడం జరుగుతుంది. అందు గురించి తెలివైనటువంటి కొంతమంది వైద్యులు ఇట్లా వాళ్ళు ఏం చేస్తుంటారంటే ఆకాశం మీద ఆకాశం మీద అంటే ఇంటి పైన పెద్ద పాత్ర పెట్టేసి వర్షం నీళ్లను సంగ్రహించి వాటిని స్టోరేజ్ చేయడం, ఇంకా అవే సంవత్సరంతో వాడుకోవడం. అంటే ఇక అంతకు మించినటువంటి శుద్ధమైనటువంటి నీరు ఇంకేది లేదు. అందు గురించి ఈ రోగానికి విరుగుడు కూడా ఈ యొక్క వర్షపు నీరే అని చెప్పడం జరుగుతుంది. ఆదిత్య అగ్ని, ఈ యొక్క అగ్ని ఆదిత్యుని యొక్క ఈ ప్రకాశంతో అగ్ని అంటే శరీరంలో ఉండేటువంటి వేడితత్వం, ఈ వేడినంతటిని శాంతింపజేసేటువంటిది. ఈ వర్షం కురిసేటువంటిది ఈ సూర్యుని యొక్క ఉష్ణోగ్రతని, ఆ ఉష్ణోగ్రతతోటి ఆ ఉష్ణోగ్రతను శాంతింపజేసేటువంటిది వర్షం. ఒకదానికోటి ముడిపడి ఉన్నాయి అన్నమాట. అగ్ని, ఇంద్రుడు, పృథివీ, ద్యోహు, ఇవి అన్ని ఈ 7 దేవతలు, ఇవన్నీ ఒకదానికొకటి ఒకదాని మీద ఒకటి ఆధారితమై ఉన్నాయి. ఒక కంటి లోపలనే రుద్రుడు అంటే ఇగో వేడి, తీక్ష్ణత, పర్జన్యం అంటే నీరు, ఆదిత్యం అంటే ప్రకాశం, అగ్ని అని అంటే ఈ యొక్క తీవ్రత, ఇంద్రుడు అనంటే ఆహ్లాదంగా ఉండేటువంటి, పృథివీతత్వం అంటే కనబడేటువంటి ఈ యొక్క కనుగుడ్డు రూపం, ఆకృతి రూపం, జోహు అనంటే ఈ యొక్క కనురెప్ప వాల్చడం, లేపడం. ఈ 7 దేవతలు ఒక రకంగా ఆరాధన చేస్తున్నాయి అన్నమాట. ఈ జీవాత్మ యొక్క ఉపస్థితిని తెలియజేయడం. ఇది కంటి ద్వారా శరీరంలో ఉన్నటువంటి జీవాత్మను గురించి చెప్పడం, మరియు బ్రహ్మాండంలో పరమాత్మను గురించి ఈ యొక్క రుద్ర రూపం అంటే కోపము అనేటువంటిది, మరి పర్జన్యం అంటే వర్షించే రూపం, ఆదిత్యుడు ప్రకాశించే రూపం, అగ్ని మండే రూపం, ఇంద్రుడు ఈ యొక్క నియంత్రించే రూపం, పృథివీ పుట్టించేటువంటి ఈ యొక్క వృక్ష వనస్పతులను పుట్టించే ప్రతి ప్రాణిని ఆలన పాలన చేసేటువంటిది, జోహు సంరక్షణ కవచం, అపిధాన రూపం. ఇవన్నీ పరమేశ్వరుని యొక్క రహస్యాలు. ఏదైతే ఆత్మను శిశురూపకంగా ఈ యొక్క ప్రాణంతో ముడిపెట్టి, ప్రాణమే ఆధారం, ఆ ప్రాణంతో ముడిపడి ఉండడం వల్ల ఆత్మ ఈ దేహంలో ఉండగలుగుతుంది. ఆ యొక్క ప్రాణం లేకపోతే అసలు బ్రతకడం. గర్భంలో ఉన్నప్పుడు తల్లి ద్వారా అందించడం, గర్భం నుంచి బయటకు వచ్చాక పేగుబంధం తెంచగానే శిశువు తాను తీసుకోవడం శ్వాస. ఈ ప్రాణము ఏ రకమైతే శిశువు ఆత్మను ఈ శిశువు రూపకంగా ఈ యొక్క ప్రాణములతోటి ముడిపెట్టి నిర్లేపకంగా తయారు చేసుకోవడం. అంటే దాంతో ఉంటుంది కానీ అది కాదు. శ్వాసతో ముడిపడి ఉంటుంది కానీ శ్వాస కాదు. శిశువు రూపంలో కనబడుతుంది కానీ శిశువు కాదు, ఆత్మ. అర్థమవుతుంది అమ్మగారు? పట్టుకుంటున్నారా? శిశువు కనబడుతుంది కానీ శిశువు కాదు. ప్రాణంతో ముడిపడి ఉంటుంది కానీ ప్రాణం కాదు. నిర్లేపంగా దాని యొక్క కన్ను లోపల ఎర్రబారేటువంటి ఈ యొక్క చారలు ఏవైతే కనిపిస్తుంటాయో రుద్ర రూపంగా, అంటే ఆ ఎర్రబారేటువంటి చారలు కళ్ళల్లో ఎప్పుడు వస్తాయి అని అంటే నీళ్లు తక్కువగా తాగినప్పుడు, బాగా ఏడ్చినప్పుడు, నిద్ర నుంచి పడుకొని లేవగానే కనిపిస్తాయి. గమనించారా? మరి అది పొట్ట శుద్ధి కానప్పుడు ఎక్కువ కనిపిస్తాయి.
గమనించమంటే నిద్ర లేకుంటే కూడా అలా అవుతుంది కదా సార్? నిద్ర లేకుంటే కూడా అదే నిద్ర లేకుంటే కూడా వస్తాయి. కళ్ళల్లో ఎర్రటి చారలు ఒక రకంగా రుద్రుని యొక్క స్వరూపాన్ని చూపిస్తూ ఉంటాయి. నేత్రాల్లో ఉండేటువంటి నీరు వర్షించేటువంటి వర్షపు చల్లదనాన్ని కనుగుడ్డుకు అందిస్తుంటాయి. కనుగుడ్డులో ఒక రకంగా కనుగుడ్డు ఎట్లా కనిపిస్తుంది అంటే ఒక వెలుగుతున్నటువంటి సూర్యుని వలె, ఆదిత్యుని వలె. ఆ నల్లని రూపం అగ్ని, ఈ శ్వేతిమ అంటే ఇక ఆ తెల్లదనం అనేటువంటిది వర్షించేటువంటి మేఘం సదృశం. ఇక కింది రెప్పనేమో పృథ్వీతత్వం, పైన ఉండేటువంటి కనురెప్పనేమో జౌహు, ఆకాశం, అంతరిక్షం. ఈ రకంగా ఒకదానికొకటి కలుసుకోవడం, ముడిపడడం, విప్పుకోవడం, కలుసుకోవడం, ఈ రకంగా పై రెప్ప కింది రెప్ప రెండు. ఈ విధంగా ప్రాణము మాదిరిగానే నిర్లేపకంగా శిశువు యొక్క అది ఎట్లా అంటే అన్ని దేవతలను ఆరాధన చేస్తున్నట్టుగా ఉంటుంటది. ఏదైతే ఈ రహస్యాన్ని ఎవరైతే ఏ వ్యక్తి అయితే ఈ యొక్క రహస్యాన్ని తెలుసుకుంటూ ఉంటుంటారో, ఏ మాటకు ఈ యొక్క లోటు ఉండకుండా భగవంతుడు ఏర్పాటు చేశాడు. భగవంతుడు బ్రహ్మాండంలో ఏ రకంగా ఏర్పాటు చేశాడో ఈ పిండ శరీరంలో జీవాత్మ కూడా కంటికి ఏ లోటు లేకుండా ఏర్పాటు చేయడం. ఈ ప్రకరణాన్ని పిండము మరియు బ్రహ్మాండం తోటి సమన్వయం చేస్తూ అంటే పోలిక చేస్తూ చూపించడం జరిగింది. ఏడు ధాతువులు అంటున్నాడు కదా, 7 ధాతువులు అంటే పంచభూతాలను కూడా కలుపుకోనే? ధాతువులు వేరు, భూతములు వేరు. ధాతువు అంటేనేమో శరీరంలో ఉండేటువంటి ద్రవాలు, అది ద్రవాలు వీర్యము కానివ్వండి, రక్తము కానివ్వండి, మరియు ఈ శక్తి కానివ్వండి, మరి ఈ ఊర్జా శక్తులు అన్ని. ఇప్పుడు ఈ కనురెప్పను వాల్చడానికి, ఈ యొక్క కనుగుడ్డును తడపడానికి, కంటి ద్వారా చూడడానికి, చూసింది గ్రహించడానికి, వీటన్నింటి తోటి చెప్తున్నాడు కదా ఒక్కొక్క దాన్ని. ఇంకా అవన్నీ మళ్ళీ వస్తాయి. ఇప్పుడు ఇదంటే విషయాన్ని మన ముందు ప్రస్తావిస్తున్నాడు, మళ్ళీ ఒక్కొక్క దాన్ని విడమర్చి చెప్తాడు. అది అయిపోలేదు ప్రకరణం, ఇంకా ఉన్నది చూడండి. తదేశ శ్లోకో భవతి అర్వాగ్ బిలశ్చమసం. ఈ యొక్క అర్వాగ్ బిలం చమసం ఊర్ధ బుధ్న తస్మిన్ యశో నిహితం విశ్వరూపం తస్య ఆసత ఋషయ సప్త తీరే వాగ్ అష్టమి బ్రహ్మణ సంవిధానేతి. ఇక ఈ రూపకంగా తదేశ శ్లోకో భవతి, ఆ అభిప్రాయాన్ని వ్యక్తపరిచేటువంటి ఈ శ్లోకం గురించి చెప్తున్నాడు. ఏమని అంటే దాని యొక్క ఆ కంటి లోపల 7 దేవతలు, అవి ఏమేమిటి, తలలో ముడిపడి ఉన్నటువంటివన్నీ చెప్తున్నాడు. సప్తర్షుల గురించి చెప్తున్నాడు. ఈ సప్తర్షులే ఈ యొక్క బ్రహ్మాండంలో అక్కడ చూపిస్తున్నటువంటివి, చంద్రుని చుట్టూ చూపిస్తున్నటువంటి సప్తర్షులే ఈ యొక్క మన యొక్క గోత్రాలు, వాటితోటి మనకు ముడిపడి ఉన్నది. ఇప్పుడు పూర్వకాలంలో ఏం చేశారంటే, ఎవరికైనా ఆరోగ్యము నయం కావట్లేదు, వైద్యునికి రోగము పట్టుబడట్లేదు అని అంటే వారి చెప్పుడు మాటలు వినడు మంచి వైద్యుడు, మరియు చికిత్స చేయడు. ఏం చేస్తాడంటే, నువ్వు ఏ రోజైతే పుట్టావో నీ యొక్క జన్మ నక్షత్రం, తిథి నక్షత్రం తీసుకురా. ఈ యొక్క సంస్కార విధి, నామకరణ సంస్కారంలో తిథి దేవత, నక్షత్ర దేవత, ఇది దయానంద సరస్వతి చెప్తున్నటువంటిది సూర్య సిద్ధాంతం ప్రకారం. దీని యొక్క ఉద్దేశం ఏంటంటే తిథి నక్షత్ర దేవత, తిథి దేవత, నక్షత్ర దేవత, ఇవి మనకు గుర్తుండాల్సిన అవసరం లేదు, వీటి వల్ల ఉపయోగం లేదు.
కానీ ఇది ఈనాడు మనకు ఉపయోగం లేదని చెప్పేసి, వ్యర్థం అని చెప్పేసి మనం కొట్టిపారేస్తున్నాం. కానీ సూర్య సిద్ధాంతం ప్రకారం భగవంతుడు చెప్తున్నటువంటిది ఏంటంటే, మన ఆరోగ్య స్థితి, మనం జన్మించినప్పుడు మన ఏ నక్షత్రం సక్రియమై ఉంది, సూర్యునితో పాటు ఉంది, ఏ నక్షత్రం చంద్రునితో పాటు ఉంది, అవి ఏ గతిలో తిరుగుతున్నాయి, అప్పుడు వాతావరణం ఏ రకంగా ఉంది, ఆనాటి ఆ రహస్యాన్ని తెలుసుకుంటే మనం అనారోగ్యంగా ఉన్నటువంటి నాటికి మనం ఎందుకు ఈ రకంగా ఉన్నాము అనేటువంటిది ఆ యొక్క భూత వైద్యుడికి తెలుస్తుంటది. భూత వైద్యుడు అంటే మనం దయ్యాలు భూతాలు చేసేటువంటి అచేతబడి చేసేవారి అతని దగ్గరికి వెళ్తుంటాం. కానీ ఇక్కడ భూత వైద్యుడు అంటే ఏంటంటే, ఈ యొక్క నక్షత్ర ఖగోళ శాస్త్రాన్ని తెలిసినటువంటి వ్యక్తిని భూత వైద్యుడు అంటుంటారు. అతడు జన్మతిథి నక్షత్రాన్ని చూసి అప్పుడు మనకు ఈ యొక్క తిథి ప్రకోపం, తిథి దేవత ప్రకోపం, నక్షత్ర ప్రకోపం, నక్షత్ర దేవత ప్రకోపం అవి శాంతించాలి అని అంటే ప్రకృతిని సమన్వయపరచాలి. వికృతమైనటువంటి ప్రకృతిని సమన్వయపరచడం గురించి, సమన్వయపరచడానికి ఏకైక మార్గం అగ్నిహోత్రం. అందు గురించి అగ్నిహోత్రం చేయాలనేటువంటిది చెప్తుంటారనమాట. నువ్వు ఈ యొక్క 24 గంటలు చెయ్యి, లేదంటే 2 పూటలు చెయ్యి, 3 పూటలు చెయ్యి, 5 పూటలు చెయ్యి, లేదంటే ఒక మాసం అంతా చెయ్యి, ఒక 40 రోజులు చెయ్యి అని చెప్పేసి ఈ రకంగా ఎప్పటి వరకు అయితే మన ఆరోగ్యంతో ముడిపడి ఉన్నటువంటి ఆ నక్షత్ర ప్రభావం ప్రకృతిలో ఉంటుంటుందో, ఆ ప్రకృతిలో ఉండేటువంటి మార్పు మన శరీరం మీదకి వచ్చింది కాబట్టి మన శరీరాన్ని సమన్వయపరచాలి అని అంటే ఈ ప్రకృతిలో ఉండేటువంటి అవికారాన్ని, ఉదాహరణకు ఈ యొక్క అమావాస్య గాని, పౌర్ణమి గాని, అష్టమి గాని, ఏకాదశి గాని ఇవి వస్తున్నప్పుడు ప్రకృతిలో మార్పులు వస్తుంటాయి. విశేషకంగా ఋతు పరివర్తనం అవుతున్నప్పుడు ఈ యజ్ఞమును విశేషకంగా విశేషమైనటువంటి ఔషధులతోటి చేయడం జరుగుతుంటది. ఎందుకు జరుగుతుంటది అని అంటే ఆకాశంలో ఇక్కడ మకర సంక్రాంతి కానివ్వండి, కార్తీక పౌర్ణమి కానివ్వండి, కార్తీక అమావాస్య కానివ్వండి, అక్కడ ప్రకృతిలో జరుగుతున్నటువంటి మార్పులు మన శరీరం మీద పడకూడదు. ఈ యొక్క కార్తీక మాసంలోనైతే విశేషకంగా ఉంటుంటది. భగవంతుడైతే మనల్ని ఆ యొక్క ఋతు పరివర్తన పరిస్థితిని మర్చిపోకూడదని చెప్పేసి ఉదయం సాయంత్రం మన చేత స్మరింపజేస్తున్నాడు. దయానంద సరస్వతి భగవంతుడు చెప్పినటువంటి ఆ మంత్రమూలక రహస్యాన్ని సంధ్యోపాసనలో పెట్టేసి శరదా శతం పశ్యేమ శరదశతం జీవేమ శరదశతం శృణ్యామ శరదశతం శరద ఈ శరదృతువులో విశేషకంగా ప్రకృతి సూర్యుడు ఈ యొక్క మకర రాశి వైపు పయనిస్తుంటాడు. ఈ పయనించేటువంటి ఆ గతి క్రమంలో అక్కడ జరుగుతున్నటువంటి మార్పులు ఇక్కడ ఈ యొక్క మనుషుల శరీరం మీద పడుతుంటది. మనుష్య శరీరంలో ఎందుకు పడుతుంటది, పశుపక్షుల క్రిమి కీటకాల మీద ఎందుకు పడదు అని అంటే వాటి శరీరాన్ని బయటకు కనపడకుండా రోమాలతోటి, పశువు శరీరం మీద ఆ యొక్క పక్షుల శరీరం మీద రోమాలతోటి ఎక్కువగా ఆ ఈకలతోటి, పక్షులకు ఈకలతోటి కప్పేయడం జరుగుతుంటది. మనుషుని మీద శరీరం మీద అటువంటివి లేవు కాబట్టి మనం వస్త్రధారణ చేయడం జరుగుతుంటది. వస్త్రధారణ చేసినా కూడా వస్త్రము అనేటువంటిది ఆ యొక్క సూర్యుని తోటి వస్తున్నటువంటి మార్పు, ప్రకృతిలో వస్తున్నటువంటి మార్పు మన శరీరము మన శరీరమును తాకకుండా వస్త్రాలు ఆపలేవు కాబట్టి శరీరం పగిలిపోవడం, ఇట్లా గీరితే తెల్లగా గీతలు పడడం అనేటువంటిది ఈ యొక్క శరద్ ఋతువులో మకర సంక్రాంతి ఆ సమయంలో జరుగుతూ ఉంటుంటది. అటువంటి మార్పు మనకు 365 రోజులు ఎప్పటికీ ఉంటుంటది అన్నట్టు. ఆ మార్పు మన శరీరం మీద ఎప్పటికీ ఉండకూడదు, అటువంటి ప్రకృతి ప్రకోపం మనకు ప్రభావితం చేయకూడదు అని చెప్పేసి భగవంతుడు ఈ యొక్క అగ్నిహోత్ర రహస్యాన్ని ఆవిష్కరింపజేసి మనకు ఋషిమునుల ద్వారా మనందరి దగ్గరికి తీసుకొచ్చాడు. దానినే దయానంద సరస్వతి మనకు దైనిక అగ్నిహోత్ర రూపంలో పెట్టాడు. ఉదయం సాయంత్రం అగ్నిహోత్రం చేయాలి. ఇప్పుడు ఎవరైతే అగ్నిహోత్రం చేయరో, ఎవరైతే ఈ యొక్క మనుష్య శరీరాన్ని అగ్ని యొక్క సంయోగానికి తీసుకురావడానికి కారణం కూడా అదే. ఈ యొక్క ఉదయం సాయంత్రం వంట చేయించి భోజనం చేసేటువంటి ఈ అల్పాహారం అనేటువంటిది మూర్ఖత్వం. భారతీయ ఆహారం కానే కాదు. ఈ యొక్క టిఫిన్ చేయడము, ఈ యొక్క ఇడ్లీలు ఇవి తినడం, అల్పాహారం అనేది లేదు. ఏది తిన్నా
ఉదయం పూటనే వంట చేసుకొని తినడం, ఇది 6 గంటల నుంచి 8 గంటల లోపల మంచిగా తినడం, మళ్ళీ సాయంత్రం 5 గంటల నుంచి 6:30 7 గంటల లోపల తినిపోవడం. అంతకు మించి మళ్ళీ మళ్ళీ భోజనం చేసేది లేదు. మధ్యాహ్నం అనేటువంటిది ఎవ్వరు కూడా భారతీయ సంస్కృతిలో మరియు వేదం ప్రకారం ఎవరునూ కూడా వంటశాలలోకి వెళ్ళరు మధ్యాహ్నం పూట. ఎందుకు అంటే మధ్యాహ్నం పూట ఏంటంటే సూర్యుడు దిగేటువంటి స్థితిలో ఉంటాడు. సూర్యుడు ఈ ఉదయం నుంచి సూర్యుడు ఎక్కుతూ ఎగబాకుతూ ఉండి మధ్యాహ్నం 12 తర్వాత నుంచి దిగేటువంటి స్థితిలో ఉంటాడు. ఆ దిగేటువంటి స్థితిలో ఎవరికైనా బరువు మోసేటప్పుడు, బుట్టలు ఎక్కేటప్పుడు, మోసేటప్పుడు ఎంత బరువు ఎత్తినా తన సామర్థ్యాన్ని బట్టి నిక్కుకుంటూ ఏదో రకంగా పాకుకుంటూ ఆ బరువును మోసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు. కానీ దిగేటప్పుడు బరువు ఎత్తితే మాత్రం దిగేటప్పుడు తేలికగా అవుతుంటాడు, తొందరగా దిగడానికి ప్రయత్నం చేస్తుంటాడు. కాబట్టి ఆ బరువు అనేటువంటిది ఆ వ్యక్తిని అతలాకుతలం చేస్తుంటది, నియంత్రణ కోల్పోయి పడిపోయేటువంటి అవకాశం ఉంటుంటది. కాబట్టి ఆరోగ్య స్థితి రూపకంగా ఎవరైతే ఈ మధ్యాహ్నం భోజనం చేస్తున్నారో ఈ ఆయుష్ తగ్గిపోయడానికి ఇది విదేశీయులు పన్నినటువంటి కుట్ర. అందుకే ఇడ్లీ అంటే ఇటలీ నుండి వచ్చినటువంటి పదార్థం. ఈ దోశ ఇవన్నీ బయటకెళ్ళి వచ్చినటువంటివి. మన దగ్గర కేవలం రొట్టెలు చేసుకొని వంట చేసుకొని తినేటువంటి వాళ్ళ, పొద్దున తిని వెళ్ళిపోయే వాళ్ళు, మళ్ళీ సాయంత్రం వచ్చే ఊర్లలో ఇప్పటికీ కూడా ఉంది. అది పూర్తిగా కోల్పోలేదన్నమాట. అందు గురించి ఈ యొక్క సూర్యుని యొక్క పక్కన ఏ నక్షత్రం ఉంది, ఏ తిథి ఉన్నది ఆ రోజు, అది వాటి యొక్క ప్రభావం అనేటువంటిది మన మీద పడుతుంటది. దాని యొక్క రహస్యాన్ని మనము ఇక పూర్తిగా మర్చిపోకూడదని చెప్పేసి దయానంద సరస్వతి ఏమాత్రం ఫలిత జ్యోతిషాన్ని నమ్మనటువంటి దయానంద సరస్వతి ఏమాత్రం ఈ ఫలిత జ్యోతిషం వల్ల జీవితాలను ఆగం చేసుకోవద్దని చెప్పినటువంటి దయానంద సరస్వతి మనం పుట్టినప్పుడు మనకు పేరు పెట్టేటప్పుడు జన్మ తిథి దేవత, నక్షత్ర దేవతను, దీని యొక్క అంతరార్థం ఈ తిథి దేవత, నక్షత్ర దేవత, తిథిని నక్షత్రాన్ని గుర్తుపెట్టుకోవడం గురించి మనకు చెప్పలేదు. దీని వెనుక మన ఆరోగ్య సూత్రం ముడిపడి ఉన్నది. కాబట్టి ఆ ఆరోగ్య సూత్రం మీకు విలువైనటువంటి విద్వాంసుడు వచ్చినప్పుడు, యోగ్యుడైనటువంటి విద్వాంసుడు వచ్చినప్పుడు మీకు ఈ తిథి నక్షత్రాలు ఈ దేవతల యొక్క రహస్యాన్ని విడమరిచి చెప్తుంటాడు. ఇది మర్చిపోకూడదు అని చెప్పేసి దయానంద సరస్వతి ఆ యొక్క జ్యోతిష శాస్త్రం నుంచి మనకు ముడిపెట్టాడు. ఈ సంకల్పంలో చెప్పేటువంటిది కూడా ఏ రోజునైతే సృష్టి ప్రారంభమైందో ఓం తత్సత్ అద్య బ్రహ్మను, ఆ సత్య స్వరూపుడైనటువంటి బ్రహ్మ నుంచి మొదలుకొని ఈనాడు ఈ యజ్ఞానికి యజమానునిగా కూర్చునేటువంటి ఈ మన ఉపస్థితి వరకు మొత్తము మన యొక్క పరిచయం. కాబట్టి ఈ యొక్క సృష్టి రహస్యం ముడిపడి ఉన్నది. కాబట్టి తిథి దేవత, నక్షత్ర దేవత, వీటన్నింటితోటి మన ఆరోగ్యం ముడిపడి ఉన్నది. ఎప్పుడైతే ఈ తిథి నక్షత్రాలతోటి మన ఆరోగ్యం ముడిపడి ఉంటుంటుందో అది వైద్యుని యొక్క చికిత్సతోటి నయం కాదు. అందుకని నయం కాని రోగాలు అని అనడం జరుగుతుంటది. వాటన్నింటికి ఈ లోతైనటువంటి రహస్యం దయానంద సరస్వతి చూపించాడు. ఇది ఒకవేళ పరిస్థితులు అనుకూలిస్తే వీటిని కొద్దిగా ప్రయోగం చేయాలని ఓం ప్రకాష్ కూడా ప్రయత్నం చేస్తున్నాడు. కొంతమంది సహకారంతో వస్తున్నారు, విద్వాంసులు వస్తున్నారు. వాళ్ళతోటి కూర్చొని మీకందరికి కొన్ని రహస్యాలు ఆవిష్కరించి చూపించాలని చాలా ఉంది. కాబట్టి మరి పరిస్థితులేమో ఇటు అటు వెనక ముందు ఊపి చూపిస్తున్నాయి. ఓంప్రకాష్ తట్టుకోగలవా ఈ పరిస్థితులకు అన్నట్టుగా చూపిస్తున్నాడు. కాబట్టి ఆ పరిస్థితులన్నింటినీ అధిగమించి ఈ యొక్క జ్యోతిష శాస్త్రాన్ని చెప్పడం, వాస్తవికమైనటువంటి జ్యోతిష్యం ఏంటి అనేటువంటిది ఇక్కడ చూపించడం జరుగుతుంటది, చెప్పడం జరుగుతుంటది. అప్పుడు దూతనాడి ప్రత్యక్షంగా రోగి యొక్క నాడిని పట్టుకొని చికిత్స చేయడం, మరియు రోగి రాలేని పరిస్థితిలో వారి సంబంధికుల యొక్క నాడిని పట్టుకొని రోగి ఎక్కడున్నా కూడా వారి చికిత్స చేసేటువంటి దీన్ని దూత నాడి అంటుంటారు. అది కూడా నేర్పించడం అన్ని జరుగుతుంటుంటది. కాబట్టి పరిస్థితులు అనుకూలించాలని చెప్పేసి భగవంతుడితో ప్రార్థిస్తూ, మరి సమయం చాలా అతీతం అయిపోతుంది, పరిగెడుతుంది. అసలైన విషయ రహస్యంలోకి వచ్చేసరికి సమయం ఉండలేదు. అది చాలా గమనించండి, విచిత్రం ఏంటో. మరి అందు గురించి దీన్ని మళ్ళీ చర్చించుకోవాలి. చాలాసార్లు ఎంత చర్చించుకుంటే అంత మంచిది. విద్వాంసులు ఇటువంటి రహస్యాలను విప్పాలి. మనకి ఇవన్నీ చెప్పుకునేటువంటి ఇవన్నీ జరిగేటువంటి మామూలుగానే, కానీ అర్థం కానటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో మనకు శాస్త్రం ద్వారా మన ముందు పెట్టారు. కాబట్టి వాటి ఆ లోతును ఆలోచించాలని చెప్పి ఆశిస్తూ ఈ సమయం అతీతమైపోయింది.
మరి ఈ ప్రసంగాన్ని ఇక్కడిని ఆపేస్తున్నాం. కానీ ప్రసంగం అయిపోలేదు, అది గుర్తుపెట్టుకోండి. ఇది చాలా లోతైనటువంటిది. మనకు ఈ తిథి ఏంటిది, తిథి దేవత ఏంటిది, నక్షత్రం ఏంటిది, నక్షత్ర దేవత ఏంటిది, వీటిని విప్పాలి. వాటికి మనకి ఏం సంబంధం, ఈ ముహూర్తం ఏంటిది, ముహూర్తం గురించి పంతులు గారు ఎందుకు చెప్పాలి, మనం ఎందుకు చెప్పకూడదు? దేవుడే ముహూర్తం పెట్టినప్పుడు, ప్రకృతిలో పెట్టినప్పుడు అది మనకెందుకు తెలియకూడదు? ఆ రహస్యాలన్నీ చెప్పడం జరుగుతుంటుంటది. కాబట్టి భగవంతుడు అనుకూలించాలి, పరిస్థితులు అనుకూలించాలని ఆశిద్దాం. ఈ యొక్క ప్రకరణాన్ని ఇంతటితో ఆపేస్తున్నాను. ఓకే, నమస్తే. ఆచార్య ఓంప్రకాష్ గారికి ధన్యవాదములు. సృష్టిలో ఉన్న రహస్యాలను విశేషంగా దూతనాడి అనేటువంటి అంశాలను తీసుకొని తర్వాత మనకు అంటే ఈ జీవాత్మలకు శరీరానికి ఉన్న సంబంధానికి బ్రహ్మాండంలో ఉన్నటువంటి ప్రకృతిలో ఉన్నటువంటి నక్షత్రాలకు సంబంధాన్ని ఏ విధంగా రహస్యాన్ని తెలుసుకోవాలని తెలియజేస్తున్నారు. వారికి ధన్యవాదాలు. అనంతరం వైదిక సంధ్యోపాసన 6 అయిపోయింది. భాగ్యలక్ష్మి గారు జయించాలి. ఓం ఓం నమస్తే ఆచార్యజీ, అందరికీ నమస్తే. నమస్తే అందరికీ. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వైదిక సంధ్య భాగం వస్తున్నాను గారు. వైదిక బ్రహ్మ సందేశము. ఓం అమృతోపస్తరణమసి స్వాహా. ఓం అమృతాభిధానమసి స్వాహా. ఓం సత్యం యశః శ్రీర్మై శ్రీః శ్రయతాం స్వాహా. ఓం షణ్ణో దేవీరభిష్టయా आपो भवन्तु पीतये शैन्यो रविस्रवन्तु नः. ॐ वाक् वाक्, ॐ प्राणाः प्राणाः, ॐ चक्षुः चक्षुः, ॐ श्रोत्रं श्रोत्रम्, ॐ नाभिः, ॐ हृदयम्, ॐ कण्ठः, ॐ शिरः, ॐ बाहुभ्यां यशोबलम्, ॐ करतलकरपृष्ठे, ॐ भूः पुनातु शिरसि, ॐ भुवः पुनातु नेत्रयोः, ॐ स्वः पुनातु कण्ठे, ॐ महः पुनातु हृदये, ॐ जनः पुनातु नाभ्याम्, ॐ तपः पुनातु पादयोः, ॐ सत्यं पुनातु पुनः शिरसि, ॐ कं ब्रह्म पुनातु सर्वत्र, ॐ भूः, ॐ भुवः, ॐ स्वः, ॐ महः, ॐ जनः, ॐ तपः, ॐ सत्यम्, ॐ मृतं च सत्यं चाभिधातपसोऽद्यजायत, ततो रात्र्या जायत, ततः समुद्रो अर्णवः, ॐ समुद्रादर्णवादधि संवत्सरो अजायत, अहोरात्राणि विदधदिश्वस्य मिषतो वशि, ॐ सूर्याचन्द्रमसौ धाता यथा पूर्वमकल्पयत, दिवं च पृथिवीं च अन्तरिक्षमतो स्वः, ॐ षण्णो देवीरभिष्टया आपो भवन्तु पीतये शैन्यो रविस्रवन्तु नः, ॐ प्राचीदिगग्निरधिपतिः रसितो रक्षिता दित्या इषवः, तेभ्यो नमो अधिपतिभ्यो नमो ऋषितृभ्यो नमः इषुभ्यो नम एभ्यो अस्तु, यस्मान् वेष्टियं वयं दिश्मस्तं वोजं वेदद्मः, दक्षिणादिगिन्द्रोऽधिपतिः स्थिरच्चिराजिरक्षिता पितर इषवः,
तेभ्यो नमो अधिपतिभ्यो नमो ऋषित्रभ्यो नमः ईशुभ्यो नमः एभ्यो अस्तु योऽस्मान् वेष्टियं वयं दिश्मस्तं वोजम्बे दद्मः प्रतीचिदिग्वरुणोऽधिपतिः वृदा कुरक्षितान्नमिषवः तेभ्यो नमो अधिपतिभ्यो नमो ऋषित्रभ्यो नमः ईशुभ्यो नमः एभ्यो अस्तु योऽस्मान् वेष्टियं वयं दिश्मस्तं वोजम्बे दद्मः उदीचीदिक् सोमोऽधिपतिः स्वजो रक्षिता शनिरिषवः तेभ्यो नमो अधिपतिभ्यो नमो ऋषितृभ्यो नमः ईशुभ्यो नमः एभ्यो अस्तु योऽस्मान् वेष्टियं वयं दिश्मस्तं वोजम्बे दद्मः ध्रुवादिग्विष्णुरधिपतिः कल्माषग्रीवो रक्षिता वीरुद इषवः तेभ्यो नमो अधिपतिभ्यो नमो ऋषितृभ्यो नमः ईशुभ्यो नमः एभ्यो अस्तु योऽस्मान् वेष्टियं वयं दिश्मस्तं वोजम्बे दद्मः उरुद्वादिग्बृहस्पतिरधिपतिः श्वित्रो रक्षिता वर्षमिषवः तेभ्यो नमो अधिपतिभ्यो नमो ऋषितृभ्यो नमः ईशुभ्यो नमः एभ्यो अस्तु योऽस्मान् वेष्टियं वयं दिश्मस्तं वोजम्बे दद्मः ॐ जातवेदसे सुनवाम सोममरातीयतो निदहाति वेदः स नः पर्षदति दुर्गाणि विश्वा नावेव सिन्धुं दुरितात्यग्निः चित्रं देवानामुदगादनीकं चक्ष्मुर्मित्रस्य वरुणस्याग्निः आप्राद्या वा पृथिवी अन्तरिक्षं सूर्य आत्मा जगतस्तु षच्च उदुत्यं जातवेदसं देवं वहन्ति केतवः दृश्ये विश्वाय सूर्यम् उद्वयं तमसस्परिस्वः पश्यन्त उत्तरम् देवं देवात्रा सूर्यमगन्मज्योतिरुत्तमम् तच्चक्षुर्देवहितं पुरस्ताचुक्रमुच्चरतु पश्येम शरदः शतं जीवेम शरदः शतं शृणुयाम शरदः शतं प्रब्रवाम शरदः शतम् अदीनस्याम शरदः शतं भूयश्च शरदः शतात् ॐ शन्नो देवीरभिष्टया आपो भवन्तु पीतये शन्यो रविस्रवन्तु नः ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् हे रक्षक सच्चिदानंद స్వరూప జగతుత్పాదక దేవ నీ విజ్ఞాన స్వరూపమును మేము నిత్యము ఉపాసింతుము మాకు సద్బుద్ధునిచ్చి సత్కర్మములు ఆచరించినట్లు అనుగ్రహింపుము స్వామి హే పరమేశ్వర దయానిధి నీ కృప వల్ల జప ఉపాసనాది కర్మములను చేస్తున్న మేము ధర్మ అర్థ కామ మోక్షములను సత్వరంగా ప్రాప్తించుకుందుము గాక ఓం నమః శంభవాయ చ మయోభవాయ చ నమః శంకరాయ చ మయస్కరాయ చ నమః శివాయ చ శివతరాయ చ ఓం షణ్ణో దేవీరభిష్టయా आपो भवन्तु पीतये शन्यो रविस्रवन्तु नः इति वैदिक ब्रह्म संदेशम् ओम नमस्ते आचार्य ధన్యవాదాలు భాగ్యలక్ష్మమ్మ గారికి ధన్యవాదాలు. అతి శాంతి పాఠం. ఓం ద్యోః శాంతి అంతరిక్షం శాంతి పృథివీ శాంతి ఆపః శాంతి ఓషధయః శాంతి वनस्पतयः शान्तिः विश्वे देवाः शान्ति ब्रह्म शान्तिः सर्वं शान्तिः शान्तिरेव शान्तिः कामा शान्तिरेधि ॐ शान्ति शान्ति शान्तिः ఓం నమస్తే ఆచార్య సర్వేభ్యో నమః. అందరూ ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏమైనా సందేహాలు ఉంటే కామెంట్ రూపంలో పంపించండి. ధన్యవాదాలు.